ఒక అడవిలో ఒక మహావృక్షం ఉండేది. అది దాని చుట్టూ ఉన్న చిన్న మొక్కల్ని అవమానిస్తూ అవహేళన చేస్తూ ఉండేది. నేనే ఈ అడవికి రాజా. ఇక్కడ ఉన్న అందరికంటే నేనే చాలా ఎత్తుగా ఉన్నవాణ్ణి, ఎంతో బలవంతుణ్ణి కూడా. ఎన్ని గాలులు వచ్చినా, తుఫానులు వచ్చినా ఎదుర్కోగలవాడిని నేను. అందరికన్నా పెద్దవాడిని నేను. మేము సన్నగా ఉండొచ్చు, నీలాగా బలవంతులం కాకపోవచ్చు, కానీ గాలివానకి తుఫానుకి నీలాగా మేము కింద పడిపోము, తెలిసిందా? అప్పటి వరకు మెల్లగా వీచిన గాలి పెను తుఫానుగా మారి ఈదురుగాలులు మొదలయ్యాయి. అది భయంకరంగా మారింది. నేను అందరికంటే కూడా చాలా బలవంతుణ్ణి. నేను అస్సలు తల వంచను. ఎంత పెనుగానులకైనా నేను తట్టుకోగలను. ఆ భయంకరమైన ఈదురుగాలికి చిన్న చిన్న మొక్కలన్నీ అలాగే ఉన్నాయి, కాని ఆ పెద్ద వృక్షం మాత్రం నేల కొరిగింది. చూసావా, ఇంతకు ముందు నువ్వు మమ్మల్ని అవమానించావు, ఇప్పుడు నువ్వే కింద పడిపోయావు. చూసావా, ఈ భయంకరమైన గాలి వల్ల నువ్వే అనవసరంగా కింద పడిపోయావు. ఇప్పుడు నా బలాన్నంతా కోల్పోయి నేను ఇలా పడి ఉన్నాను. నాకు మాత్రమే ఎందుకు ఇలా జరిగింది? ఏంటి, ఏం చేయగలను? నాకు ఏమీ అర్థం కావడం లేదు. నీ గర్వమే దీనంతటికీ కారణమని తెలుసుకో. ఇంతకు మునుపు నువ్వు గర్వంతో చెలరేగిపోయావు కదా, ఇప్పుడు నిస్సహాయంగా కుప్పకూలిపోయావు. పాపం. అందుకే బలవంతులవని విర్రవీగకూడదు. అది మనకే చెడు చేస్తుంది. బలహీనులైనా బుద్ధిగా ప్రవర్తిస్తే జయిస్తారు. అర్థమైందా? అందుకే మేము సుడిగాలిని కూడా ఎదుర్కొని నిలబడగలం. మొక్కలో వంగంది మానయ్యాక వంగదు, తెలుసుకున్నారా? చిన్నప్పటి నుంచి మర్యాద నేర్చుకోవాలి, గౌరవంగా బతకాలి.